తమిళనాట దళపతి విజయ్ కొట్టిన దెబ్బకు ఏపీ రాజకీయాల్లో అకస్మాత్తుగా సెగలు పుడుతున్నాయి. అక్కడి గెలుపును అడ్డం పెట్టుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వైసీపీ సరికొత్త మైండ్ గేమ్ కు తెరలేపింది. విజయ్ ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చాటాడు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ సాహసం చేయలేకపోయాడు అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రచారం మొదలుపెట్టాయి. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా అత్యంత కీలకంగా మారడాన్ని తట్టుకోలేకే వాళ్ళని కుట్రకు పదును పెట్టారన్న వాదన బలంగా వినిపిస్తోంది. జనసేన కార్యకర్తలను మానసికంగా దెబ్బతీసి ఎన్డీఏ కూటమి బంధాన్ని తెంచడమే వైసీపీ అసలైన టార్గెట్. పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు చేసుంటే నేరుగా సీఎం అయ్యేవారంటూ జన సైనికుల నరాల్లో అసంతృప్తిని రగిలించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని తెర వెనక స్కెచ్ గీస్తున్నారు. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద ఉచ్చుదాగుంది. తమిళనాడు రాజకీయం వేరు, మన ఏపీలో ఉండే కుల సమీకరణాలు వేరు. గతంలో ఒంటరిగా వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలను పక్కాగా బేరీజు వేసుకునే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ వాస్తవాన్ని కప్పిబుచ్చి జన సైనికులను పక్కదారి పట్టించేందుకే పొలిటికల్ ట్రాప్ సెట్ చేస్తున్నారు. ఈ విష ప్రచారంతో ఉడుకు రక్తంతో ఉన్న యువతను గందరగోళంలోకి నెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఆవేశపడి ఈ వలయంలో చిక్కుకుంటే ఏపీ అభివృద్ధికి, జనసేన భవిష్యత్తుకు అది పెద్ద డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ఎదుటివాడి ఎత్తుగడను పసిగట్టినంత కాలం రాజకీయాల్లో మోసపోక తప్పదు. విజయం తర్వాత వైసీపీ ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్తో జన సైనికులారా తస్మాత్ జాగ్రత్త.